హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మూడో రోజు శ్రీ మామ్మాయి అమ్మవారిని పూజించే విధానం అన్నమాట. ఈరోజు అమ్మవారిని ఎత్తుకోవడము పూజ ప్రారంభించాడు. చూడండి, కుంకుమ, పసుపు మరియు గుల్వాలు ప్రసాదంతోటి మళ్ళీ పూలతోటి దేవిని పూజిస్తున్నాడు. పైన చూపిన విధంగా పూజిస్తున్నాడు. చూడండి, గోగి పూలు మరియు తీగదారు పూలతో పూజించడం ప్రారంభించాడు. తర్వాత వాటిని ఎలా పెడుతున్నాడో చూడండి. అమ్మవారిని పూజించడానికి కావలసిన ప్రసాదాలను, పప్పు ప్రసాదం ఇది, వైరీలు అంటారు వాటిని. వైరీలకు ఇస్తాన్ని చూపించేసి నైవేద్యాన్ని పెట్టడానికి యూజ్ చేస్తారు. అలా ఇస్తాన్ని వైరీలకు చూపించిన తర్వాతనే అందులో నైవేద్యాన్ని పెట్టాలి. నైవేద్యము ఇప్పుడు పెడుతున్నాడు. చూడండి, ఫస్ట్ అందులో పులగం అంటారు దాన్ని. పులగంలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన గారెలు, అప్పాలు వాటిని అందులో వేస్తాడు. పులగంలో వేసేస్తాడు. వేసేసిన తర్వాత అందులో నెయ్యిని, మనకు కావాల్సినంత నెయ్యిని పోస్తాడు. ఎలా చేసినా ఆ ప్రసాదం చాలా బాగుంటుంది. దేవుని దగ్గర ప్రసాదం కాబట్టి అందులో చక్కెరని కూడా వేసేస్తున్నాడు. చూడండి, నైవేద్యాన్ని అలా ప్రిపేర్ చేస్తాడు. అక్కడ పైన 3 పెడుతున్నాడు. చూడండి, అలా నైవేద్యాన్ని తయారు చేసుకుంటారు. దానిపైన ఫస్ట్ గారెలు పెట్టేసి, తర్వాత అప్పాలు పెట్టేసిన తర్వాత జ్యోతులు కూడా పెడతారు. వాటిని చిన్న చిన్న జ్యోతులు ఉన్నాయి చూడండి, వాటిని జ్యోతులు అంటారు. జ్యోతులలో ఆయిల్ వేస్తున్నాడు. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత అందులో పువ్వొత్తులు వేసుకోవాలి. పువ్వొత్తులు వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ వేసేసి తర్వాత గోగి పూలు పెడతాడు. చూడండి, గోగి పూలు మనకు ఇక్కడ ఈ దేవిని పూజించడానికి గోగి పూలు మరియు తీగదారు పూలే మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ వేరే పూలను ఇక్కడ యూజ్ చేయరు. ఇలా జ్యోతులను వెలిగించిన తర్వాత హారతి ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాడు. ఇప్పుడు హారతి ఇస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఇస్తాడో. మీకు నచ్చితే లైక్ చేయండి. ధరణీయందాని పురములో పరవి పదవి యుగ్గు మంచు ప్రస్తుతించు నిన్ను గొలుతూ నీ పద భజన చేతు పరాత్పరాణ హరిజోధరా నీకు అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండే, ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయ మాం, ఆనందరూపిణి పాలయ మాం, కంచి కామాక్షి మధుర మీనాక్షి, శ్రీ భ్రమరాంబిక పాలయ మాం, శ్రీ భ్రమరాంబిక పాలయ మాం, అర్ధనాగేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఉమామహేశ్వరి పాలయ మాం, ఉమామహేశ్వరి పాలయ మాం, పంచముఖేశ్వరి నవదుర్గేశ్వరి, శ్రీ గాయత్రి పాలయ మాం, జయ గాయత్రి పాలయ మాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయ మాం. గిరిశంకరం కరుణాజూడావమ్మ కామాక్షి మాయమ్మ శరణమ్మ మంగళ గిరిశంకరమ్మ కరుణాజూడావమ్మ కామాక్షి మాయమ్మ, పప్పాడి పూల తొట్టె మాయమ్మ, ఉప్పాడి పూల తొట్టె మాయమ్మ, కాలు పడిముద్దలమ్మ, గుపూరమై సాక్షి గుమగుమలమ్మ, ఎప్పుడు దీపాలు వెలుగుమయమ్మ, శరణమ్మ మంగళ గిరిశంకరమ్మ గిరిశంకరమ్మ, కాశీల్లో కంచర్ల గెలిపించేవమ్మ, పంచాదాయిల వారి బాలమయమ్మ, శరణమ్మ మంగళ గిరిశంకరమ్మ, కరుణాజూడవమ్మ కామాక్షి మాయమ్మ. అనులాడరే మధున గోపాలునకు, హారతి ఇవ్వరి కందర్పుని గన్నయ్యకు, కర్పకదానవ సర్పగరుడనతో నేర్పుతో జనులు సమర్పణ మంచి కర్పూర, హారతి ఇవ్వరి కందర్పుని గన్నయ్యకు, ప్రేమనీరి నరగుకుల జలదిత సోముని పరందాముని, సేవిత దానవ సజనమూర్తికి మనులతో భక్తితో కొలువగ కర్పూర, హారతి ఇవ్వరి కర్తకుని కన్నయ్యకు.
దండి దానవుల దండియు దళిత కందిసేనుత మంచి కందర్పునకు జయ కర్పూర హారతి ఇవ్వరి కందకుని గన్నయకు. కొడుతా బసంత మడదామా మమ్మాయి నేడు బసంత మడదామా మంచిగా మాక్షి మోగే. అమ్మవారి దగ్గర పెట్టిన గోధుమలను వైరీలకు చూపించి ఈ 2 ఆకులను కూడా వైరీలకు చూపించిన తర్వాతనే వీటిని యూజ్ చేస్తారు. ఇది మా ఉగాది పండగ అంటే మాకు పెద్ద పండగ. ఇది మా సాంప్రదాయం అన్నమాట. అది సరి బేసీలను పట్టడానికి యూజ్ చేస్తారు. బేసి వస్తే ఈ సంవత్సరం అంతా లాభంతోనే నడుస్తుంది అని అనుకుంటారు. సరి వస్తే అటు ఇటు నా లాభం కాకుండా నష్టం కాకుండా ఉంటుంది అని నమ్ముతారు. చూడండి ఈ విధంగా చేస్తారు. పూజ కంప్లీట్ అయిపోయాక నైవేద్యాన్ని మనం స్వీకరించడం అన్నమాట. ఇప్పుడు కొట్టడం అన్నమాట. అది కొట్టిన తర్వాత అలా త్రాసులో వేసేసి ఫస్ట్ ఇటు సైడ్ గోధుమలు వేసేసి అటు సైడ్ ఒక పైస వేసేసిన తర్వాత అది తీసేసి కొట్టిన తర్వాత మొక్కుతారు. తర్వాతనే ఇది వేసిన తర్వాతనే షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళిన తర్వాత గిరాకీలు చూసుకుంటారు. మా వేదాంశ్ ఎంత పెద్ద పని చేసినట్టుగా వాడు కూడా నేను చేస్తా అని చెప్పేసి చేస్తున్నాడు. ఈరోజు లాస్ట్ డే అన్నమాట. అమ్మవారిని ఎత్తుకోవడం అయితే జరిగిపోయింది. ఇక రేపటి నుండి యథావిధిగా మన వీడియోస్ ఉంటాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.